వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 1 వాస్తవ సంఖ్యలకు సంబంధించి 1.3 ఎక్సర్సైజ్లో థర్డ్ బిట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో థర్డ్ బిట్ ఏమి ఇచ్చారంటే సిద్ధాంతం 1.3ను అనుసరించి క్రింది అకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి అన్నారు. 1.3 సిద్ధాంతం 1.3 అంటే ఏంటి, మనకి డెఫినేషన్ చూసుకుంటే ఎక్స్ అనేది ఒక అకరణీయ సంఖ్య మరియు దీని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అయినప్పుడు ఎక్స్ను పీక్యూలు పరస్పర ప్రధానాంకాలు అయి ఉన్న పీ/క్యూ రూపంలో వ్యక్తపరచవచ్చు మరియు క్యూ యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n × 5m అగును. mnలు రుణేతర పూర్ణ సంఖ్యలు. దీన్ని ఈ సిద్ధాంతం బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే 13/25 ఉంది. 13/25 అంటే 25ని ఏ విధంగా రాయొచ్చు మనం, ఇది క్యూ అనుకుంటే ఇది పీ అనుకుంటే ఇది క్యూ అవుతుంది. 13/25 అంటే 25ని 5² కింద రాసుకోవచ్చు. 13/5² అంటే మనకి ఇక్కడ 5² ఉంది, ఇంకా కావాల్సింది ఏముంది, 2 పవర్ క్యూ ఈక్వల్ టు 2n × 5m రూపంలో ఉండాలి. సో ఇక్కడ మనకి 5m ఉంది అంటే 2n కావాలి కాబట్టి 5² × 2² చేస్తాం. 2² లవాన్ని 2² మల్టిప్లై చేస్తున్నప్పుడు హారాన్ని కూడా 2తో మల్టిప్లై, అంటే లవహారాన్ని 2² మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 1.3 సిద్ధాంతం అనేది అప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2² అంటే 4 అవుతుంది. 13 × 4/2 5 10 హోల్ స్క్వేర్ అవుతుంది. 5² / 10² అంటే 5², 52/10² అంటే మనకి 52/100 0.52. ఇది ఆన్సర్. దశాంశ రూపం అన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే 15/16 ఉంది. 15/16 అంటే 15 ఏ విధంగా రాయొచ్చు, 3 5 15, 16 అంటే 4². ఈ 4² కూడా మళ్ళీ 2n రూపంలో రావాలి కాబట్టి 2/4 కింద రాసుకుంటాం. అంటే 3 × 5/2/4. ఇక్కడ 2/4 ఉంది. సో మనకి 5/4 రావాలి. అంటే ఇక్కడ 5 లవాన్ని హారాన్ని కూడా 5/4తో మల్టిప్లై చేసినప్పుడు 3 × 5 × 5/4/2/4 × 5/4. ఇక్కడ 5/4 అంటే 625 వస్తుంది. అంటే 15625, 15 × 625 ఇక్కడ 2 5 10/4 అంటే 10,000. సో చేసినప్పుడు మనకి 0.9375 వస్తుంది. 9375/10,000 అంటే 0.9375 దశాంశ రూపం అడిగినప్పుడు. నెక్స్ట్ థర్డ్ బిట్ 23/2³ × 5². ఇక్కడ 2³ × 5² ఉంది. సో మనకి ఇక్కడ 5³ వచ్చిందనుకో 2n × 5m రూపం వస్తుంది. అంటే 20 ఇక్కడ లవాన్ని హారాన్ని కూడా 5తో మల్టిప్లై చేస్తాం. 23 × 5/2³ × 5³. సో అప్పుడు ఏమవుతుంది, 23 5 అంటే 115/2 5 10 హోల్ క్యూబ్. 115/10³ అంటే 0.115. సో దీన్ని వేరే ఈ స్టెప్ని ఇంకో విధంగా రాయొచ్చు, 115/1000 కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 7218/3² × 5². సో ఇక్కడ మనం 7218కి ఎల్సిఎం కడితే 2 × 3² × 401 వచ్చింది. సో అదే ఇక్కడ వేసుకున్నాం, 2 × 3² × 401/3² × 5². ఇక్కడ ఈ 3² క్యాన్సిల్ అయితే 2 × 401/5². సో 5² ఉంది, మనకి ఇక్కడ 2² కావాలి. అంటే లవాన్ని హారాన్ని కూడా 2²తో మల్టిప్లై చేస్తాం. అంటే 2 × 401 × 2²/5² × 2². సో ఇది మల్టిప్లై చేస్తే 2² అంటే 4, 4 2 8, 8 × 401, 8 × 401/2 5 10 హోల్ స్క్వేర్. సో ఇది 8 × 401 అంటే మనకి 8, 8 1 8, 8 0 0, 8 4 32 అంటే 3208/10². సో ఇక్కడ ఏమొస్తుంది, మనకి 32.08 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 143/110. 143/110 ఉంది. సో 143ని మనం 11 13Z కింద రాసుకుంటాం. 11 13Z/110 ఏ విధంగా రాయొచ్చు, 2 5 10, 10 × 11 అంటే 110 అవుతుంది. అంటే ఈ 11 క్యాన్సిల్ అవుతుంది. 13/2 5 10. సో ఇక్కడ మనకి 2m × 5m రూపం వచ్చేసింది కాబట్టి 13/10 అంటే 1.3. సో ఇక్కడితో ఫస్ట్ లెసన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయినాయి. సంవర్గమనాలకు సంబంధించి మనకి సిలబస్లో ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని ఎస్జిటికి 10th వరకు
ఎయిత్ వరకు ఉన్న బేసిక్స్ని అప్ టు 10th వరకు ఉన్నవి మాత్రమే చెప్పుకుంటున్నాం. అంతకుమించి లేని టాపిక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ వరకు మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ అకర్ణీయ సంఖ్యల గురించి అడిగారు కాబట్టి అకర్ణీయ సంఖ్యలు అంటే మనకి 8th ఉంది కాబట్టి 8th మనకి 8th, 9th, 10th కూడా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం.